వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో బులెటిన్ బోర్డ్, పెగ్ బోర్డ్, ప్యానెల్ బోర్డ్, జియో బోర్డ్, అలాగే హుక్ మరియు లూప్ బోర్డ్, అలాగే రోలింగ్ బోర్డ్, ఫెల్ట్ బోర్డ్, ఇంకా ప్లాస్టిక్ గ్రాఫ్ బోర్డులు, అలాగే అయస్కాంత బోర్డు గురించి తెలుసుకుందాం. ముందుగా బులెటిన్ బోర్డు అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ బులెటిన్ బోర్డుని నోటీస్ బోర్డు లేదా ప్రకటనల బోర్డు అని కూడా పిలుస్తారు. మరి నోటీస్ బోర్డు అని ఎప్పుడు అంటారు, ప్రకటనల బోర్డు అని ఎప్పుడు అంటారు అంటే, మరి పాఠశాలలో ఏదైనా కార్యక్రమాల సమాచారం గురించి చెప్పాలనుకున్నప్పుడు, అంటే పాఠశాలలో ఉపయోగించినప్పుడు బులెటిన్ బోర్డు అంటారు. మరి కంపెనీలో ఉపయోగిస్తేనేమో నోటీస్ బోర్డు అని అంటారు. పాఠశాలలో ఉపయోగిస్తే బులెటిన్ బోర్డు అంటారు. మరి కంపెనీస్ లాంటి వాటిలో ఉపయోగిస్తే నోటీస్ బోర్డు అంటారు. కాబట్టి బులెటిన్ బోర్డు, నోటీస్ బోర్డు రెండు ఒకలాగే అనిపించినా సరే, కానీ రెండు వేరువేరు. పాఠశాలలో ఉపయోగిస్తే బులెటిన్ బోర్డు అంటారు, కంపెనీ లాంటి వాటిలో ఉపయోగిస్తే నోటీస్ బోర్డు అంటారు. దీన్నే ప్రకటన బోర్డు అని కూడా అంటారు. బులెటిన్ బోర్డునే ప్రకటన బోర్డు అని కూడా పిలుస్తారు. మరి పాఠశాలలో ఉపయోగిస్తే బులెటిన్ బోర్డు అంటామని తెలుసుకున్నాం కదా. మరి పాఠశాలలో ఎలా ఉపయోగిస్తాము? పాఠశాలలో ఏదైనా తాజా వార్తలు ప్రకటించాలన్నా, పరీక్ష తేదీలు ప్రకటించాలన్నా, కాల నిర్ణయ పట్టికలు అంటే టైం టేబుల్ ప్రకటించాలన్నా, సెలవు దినాలు ప్రకటించాలన్నా మనం ఉపయోగిస్తాం. కాబట్టి పాఠశాలలో ఉపయోగిస్తే బులెటిన్ బోర్డు అని అంటారు. మరి ఈ బులెటిన్ బోర్డు అనేది పారదర్శక అద్దాల తలుపులతో తాళం వేసి ఆ సమాచారం భద్రంగా ఉండే విధంగా అమర్చుతారు. మనకి తెలుసు, మనం ప్రతి పాఠశాలలో మనం చూస్తూనే ఉంటాం. మనకి అద్దాల తలుపులతో తాళం వేసి మనకి ప్రతి స్కూల్లో ఒక బులెటిన్ బోర్డు అనేది ఉంటుంది. ఈ బులెటిన్ బోర్డు అనేది పారదర్శక అద్దాలతో తలుపులతో తాళం వేసి ఉంటుంది. పారదర్శక అద్దాల వల్ల మనకి లోపల ఏం రాశారు అనేది, అంటే ఏం ప్రకటించారు అనేది మనకి బయటికి కనపడాలి. కాబట్టి పారదర్శక అద్దాలతో, మరి తలుపులతో తాళం వేసి అంటే ఎవరు తీయకుండా ఉండడానికి, భద్రంగా ఉండడానికి సమాచారం అనేది తాళాలు వేసి ఉంచుతారు. మరి ఈ బులెటిన్ బోర్డు వలన విద్యార్థులలో వైజ్ఞానిక వైఖరులు అనేవి అభివృద్ధి చెందుతాయి. ఏం అభివృద్ధి చెందుతాయి? వైజ్ఞానిక వైఖరులు. మీరు బులెటిన్ బోర్డు అనగానే బులెటిన్ అంటే ఏంటి? వార్త. దీన్నే సాధారణంగా నోటీస్ బోర్డు లేదా ప్రకటనల బోర్డు అని కూడా అంటారు. దీన్ని పాఠశాలలో ఉపయోగిస్తే బులెటిన్ బోర్డు అంటారు, కంపెనీ లాంటి వాటిలో ఉపయోగిస్తే నోటీస్ బోర్డు అని అంటారు. మరి పాఠశాలలో తాజా వార్తలు చెప్పడానికి, పరీక్ష తేదీలు చెప్పడానికి, కాల నిర్ణయ పట్టిక అంటే టైం టేబుల్ చెప్పడానికి, అలాగే సెలవు దినాలు ప్రకటించడానికి ఈ పాఠశాలలో బులెటిన్ బోర్డు అనేది ఉపయోగిస్తారు. ఇది పారదర్శక అద్దాలతో తలుపులతో తాళం వేసి ఉంటుంది. అలాగే అందులోని సమాచారం భద్రంగా ఉండే విధంగా ఈ విధంగా అమరుస్తారు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ బులెటిన్ బోర్డు ద్వారా విద్యార్థులలో వైజ్ఞానిక వైఖరులు అనేవి అభివృద్ధి చెందుతాయి. తర్వాత ఏంటంటే జియో బోర్డ్. ఈ జియో బోర్డులు అనేవి చాలా ఆకారాల్లో మనకి లభిస్తాయి. అవి దీర్ఘచతురస్రాకారం, చతురస్రాకారం, వృత్తాకారం, ఐసోమెట్రిక్ ఆకారం అంటే ఒక సమ పరిమాణంలో మనకి ఇలా చాలా రకాల్లో జియో బోర్డులు అనేవి లభిస్తాయి. అంటే జియో బోర్డులో చాలా రకాలు ఉంటాయి. దీర్ఘచతురస్రాకారంలో ఉండొచ్చు, చతురస్రాకారంలో ఉండే జియో బోర్డులు ఉంటాయి, వృత్తాకారంలో ఉండే జియో బోర్డులు ఉంటాయి, అలాగే ఐసోమెట్రిక్ ఆకారంలో ఉండే జియో బోర్డులు అనేవి ఉంటాయి. మరి జియో బోర్డుని ఎందుకు ఉపయోగిస్తారు అంటే, ఈ జియో బోర్డుని జ్యామితిని సులభంగా బోధించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. జియో బోర్డు అంటే ఏమీ లేదు, మనం చాలా ఆకారాల్లో ఉంటాయని తెలుసుకున్నాం కదా. ఎక్కువగా మెత్తటి చెక్కతో తయారు చేస్తారు. ఈ జియో బోర్డుని ఎక్కువగా మెత్తని చెక్కతో తయారు చేస్తారు. మరి జియో బోర్డు ఎలా ఉంటుంది అంటే, సమాన దూరంలో మేకులు స్థిరంగా బిగించబడి ఉంటాయి. మనం ఈ జియో బోర్డుని ఉపయోగించి జ్యామితిని ఈజీగా సులభంగా బోధించవచ్చని తెలుసుకున్నాం కదా. ఎలా అంటే, ఈ జియో బోర్డుని ఉపయోగించి జ్యామితీయ ఆకారాలను మనం ఏర్పరచవచ్చు. ఎలా అంటే, మనం సమాన దూరంలో మేకులు స్థిరంగా బిగించబడి ఉంటాయని తెలుసుకున్నాం కదా. వాటికి రంగు దారాలతో కానీ, రబ్బరు బ్యాండ్లతో కానీ వివిధ ఆకారాలు చేసి మనం జ్యామితీయ ఆకారాల గురించి మనం బోధించవచ్చు. మరి ఈ రంగు దారాలు లేదా రబ్బర్ బ్యాండ్లు ఉపయోగించి మనం ఏ ఆకారాన్ని బోధించలేము అంటే, జియో బోర్డు ద్వారా ఏర్పరచలేని ఆకారం ఏది అంటే వృత్తం. జియో బోర్డులో సమాన దూరంలో సమాన మేకులతో బిగించబడి ఉంటాయని తెలుసుకున్నాం కదా. అయితే ఒక రంగు రబ్బర్ బ్యాండ్ తీసుకోండి, లేకపోతే రంగు దారం తీసుకుని ఆ రబ్బర్ బ్యాండ్లు లేదా రంగు దారాలను ఉపయోగించి మనం కొన్ని ఆకారాలు తయారు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చతురస్రం, దీర్ఘచతురస్రం. మనం ఆ మేకులకి ఇలా తగిలించడం ద్వారా ఆకారాలని మనం పిల్లలకి చెప్పవచ్చు. ఈ జియో బోర్డును ఉపయోగించి మనం జామెట్రీలో ఉన్న ఆకారాలన్నీ మనం ఏర్పరచవచ్చు. కానీ ఏది ఏర్పరచలేము అంటే వృత్తం. సర్కిల్ని మనం ఏర్పరచలేము. కాబట్టి మనల్ని ఎగ్జామ్లో ఈ విధంగా అడగవచ్చు. ఎలా అంటే, జియో బోర్డు ద్వారా ఏర్పరచలేని ఆకారం ఏది అని అడగవచ్చు. ఏ ఆకారం? వృత్తం ఆకారం. కాబట్టి జియో బోర్డు ద్వారా ఏర్పరచలేని ఆకారం వృత్తం. మీరు జియో బోర్డు అనగానే దీన్ని ఎక్కువగా మెత్తటి చెక్కతో తయారు చేస్తారు. సమాన దూరంలో మేకులు స్థిరంగా బిగించబడి ఉంటాయి. ఈ జియో బోర్డు ద్వారా గణిత ఆకారాలు ఏర్పరచవచ్చు. ఎలా అంటే, రంగు దారాలు, రబ్బర్ బ్యాండ్లను ఉపయోగించి మనం ఏర్పరచగలం.
ఇంకా ఈ జియో బోర్డ్ అనేది 2x2 లేదా 3x3 ఫీట్లలో ఉంటుంది. 2x2 లేదా 3x3 ఫీట్లలో ఉంటుంది. మనకి పాయింట్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, కానీ తెలుసుకోండి 2x2 లేదా 3x3 ఫీట్లలో ఉంటుంది. మరి ఇది ఏ ఆకారాల్లో ఉంటుంది అని మనం ఫస్టే తెలుసుకున్నాం కదా. దీర్ఘచతురస్రం, వృత్తాకారం, ఐసోమెట్రిక్ ఆకారం, చతురస్రాకారం, ఇలా రకరకాల ఆకారాల్లో ఉంటుందని మనం తెలుసుకున్నాం కదా. అలాగే జియో బోర్డ్ అనగానే సమాన దూరంలో మేకులు స్థిరంగా బిగించబడి ఉంటాయి. జ్యామితీయ ఆకారాలను వీటి ద్వారా ఏర్పరచవచ్చు. జియో బోర్డ్ ద్వారా ఏర్పరచలేని ఆకారం ఏది అంటే వృత్తం. తర్వాత ఏంటంటే పెగ్ బోర్డ్. పెగ్ బోర్డ్ గురించి తెలుసుకుందాం. ఈజీగా గుర్తుపెట్టుకోండి. పెగ్ బోర్డ్లో పెగ్ అంటే ఏంటంటే చెక్క లేదా కొయ్య అని అర్థం. చెక్క లేదా కొయ్య. మరి పెగ్ బోర్డు అంటే ఏంటి అంటే కార్డుబోర్డు లేదా చెక్క బోర్డు మీద ఖచ్చితమైన దూరంలో రంధ్రాలున్న దానినే పెగ్ బోర్డు అని అంటారు. మనకి పెగ్ బోర్డు కూడా జియో బోర్డు లాగే రకరకాల ఆకారాల్లో లభిస్తాయి. దీర్ఘచతురస్రాకారం, వృత్తాకారం, ఇంకా త్రిభుజాకారం, ఇలా రకరకాల ఆకారాల్లో మనకి పెగ్ బోర్డులు అనేవి లభిస్తాయి. మనకి జియో బోర్డులో మేకులు అనేవి బిగించబడి ఉంటాయి కాబట్టి అవి స్థిరంగా ఉంటాయి. కానీ ఈ పెగ్ బోర్డులో రంధ్రాలు ఉంటాయి కానీ అందులో మేకులు అనేవి స్థిరంగా బిగించబడి అయితే మాత్రం ఉండవు. కాబట్టి రంధ్రాలు కలిగి మేకులు లేని జియో బోర్డు వలె ఉంటుంది. మనల్ని ఎగ్జామ్లో ఈ విధంగా అడగచ్చు. ఎలా అంటే రంధ్రాలు కలిగి మేకులు లేని జియో బోర్డు ఏది అని అడగచ్చు. ఏది? పెగ్ బోర్డ్. రంధ్రాలు కలిగి మేకులు లేని జియో బోర్డు వలె ఉండేది పెగ్ బోర్డ్. ఈ పెగ్ బోర్డును ఉపయోగించి మనం చతుర్విధ ప్రక్రియలను బోధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కూడికలు. పెగ్ బోర్డ్ అనేది రంధ్రాలు కలిగి ఉంటుంది కానీ అందులో మేకులు అనేవి స్థిరంగా బిగించబడి ఉండవు కాబట్టి ఫస్ట్ ఒక 4 మేకులు తీసుకుంటారు. 4 కానీ ఒక 5 మేకులు తీసుకుంటాము. ఒక 5 మేకులు తీసుకుంటాము. ఫస్ట్ మనం 5 మేకుల్ని రంధ్రాల్లో ఉంచుదాం. తర్వాత ఎక్స్ట్రాగా మళ్ళీ ఇంకొక 2 మేకుల్ని పెడతాం. అప్పుడు 5 + 2 7. కాబట్టి ఇలా కూడికలను మనం బోధించవచ్చు. ఇదే విధంగా తీసివేతలను కూడా మనం బోధించవచ్చు. ఎందుకంటే మనం ఈజీగా మేకుల్ని తీసేయచ్చు, అలాగే పెట్టచ్చు. ఎందుకంటే మనకి స్థిరంగా బిగించబడి మాత్రం ఉండవు కాబట్టి మనం ఇలాగ ఉపయోగించవచ్చు. ఇంకా గుణకారం అనేది ఆవర్తన సంకలనం అని, భాగాహారం అనేది ఆవర్తన వ్యవకలనం అని మనం పరిచయం చేయొచ్చు. మరి మనం ఈ పెగ్ బోర్డును ఉపయోగించి ఏదైనా వస్తువును ప్రదర్శించాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఏదైతే వస్తువును ప్రదర్శించాలనుకుంటున్నామో ఆ వస్తువు వెనుక భాగంలో ఒక కుక్కాన్ని ఏర్పరిచి మనకి పెగ్ బోర్డ్కి రంధ్రాలు ఉంటాయి కాబట్టి ఆ రంధ్రం అందు మనం ఉంచాలి. ఇలా మనం అనుకున్న వస్తువుని ప్రదర్శించవచ్చు. కాబట్టి చెప్పుల దుకాణంలో చెప్పులు మనం వేలాడదీయడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. మరి పెగ్ బోర్డును ఉపయోగించి అంకెలనే కాదు అక్షరాలను కూడా మనం ఉపయోగించవచ్చు. కాబట్టి ఇందులో అక్షరాలను ఉపయోగించవచ్చు, అంకెలను కూడా మనం ఉపయోగించవచ్చు. కాబట్టి అక్షరాలను ఉపయోగిస్తాం కాబట్టి భాషా బోధనకు కూడా ఉపయోగపడుతుంది. అంకెలను ఉపయోగిస్తాం కాబట్టి గణిత బోధనకు కూడా ఉపయోగపడుతుంది. పెగ్ బోర్డ్ అనగానే పెగ్ అంటే చెక్క లేదా కొయ్య. వీటిలో సమాన దూరంలో రంధ్రాలు ఉంటాయి కానీ మేకులు ఉండవు. కావాలంటే మనం మేకులు పెట్టి మళ్ళీ తీసేయచ్చు. సమాన దూరంలో రంధ్రాలు ఉంటాయి కాబట్టి రంధ్రాలు కలిగి మేకులు లేనిదే పెగ్ బోర్డ్. కాబట్టి రంధ్రాలు కలిగి మేకులు లేని జియో బోర్డు వలె ఉండేది పెగ్ బోర్డ్ అని గుర్తుపెట్టుకోండి. దీని ద్వారా చతుర్విధ ప్రక్రియలు బోధించవచ్చు. గుణకారం అనేది ఆవర్తన సంకలనం అని, భాగాహారం అనేది ఆవర్తన వ్యవకలనం అని మనం పరిచయం చేయవచ్చు. ఇందులో అక్షరాలను అలాగే అంకెలను కూడా ఉపయోగించవచ్చు. కాబట్టి భాషా బోధనకు ఉపయోగపడుతుంది, గణితం బోధించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఏవైనా వస్తువులను ప్రదర్శించాలనుకున్నా వాటికి కుక్కలు తగిలించి ఈ పెగ్ బోర్డును ఉపయోగించి మనం ప్రదర్శించవచ్చని గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్లానల్ బోర్డు గురించి తెలుసుకుందాం. ఈ ప్లానల్ బోర్డునే ఖాదీ వస్త్ర బోర్డు లేదా కంబలి వస్త్ర బోర్డు అని కూడా అంటారు. మన తరగతి గదిలో నల్లబల్ల తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్న బోర్డు ఏది అంటే ప్లానల్ బోర్డు. తరగతి గదిలో నల్లబల్ల తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్న బోర్డు ఏది అని అడగచ్చు. ఏది? ప్లానల్ బోర్డు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ప్లానల్ బోర్డు. మరి ప్లానల్ బోర్డుని ఎలా తయారు చేస్తారంటే ఒక చెక్క బోర్డుకి ప్లానల్ క్లాత్, ఉన్ని క్లాత్ లేదా కంబలిని అతికిస్తారు. ఇలా అతికించడం ద్వారా ప్లానల్ బోర్డుని తయారు చేస్తారు. ఈ ప్లానల్ బోర్డు ద్వారా వెల్వెట్ క్లాత్తో చిత్రాలు, ఫోటోలను మనం ప్రదర్శించవచ్చు. అలాగే గణితంలోని వివిధ గణిత ఆకారాలను చిత్రీకరించి వాటి వైశాల్యాలను లెక్కించుటకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకా ఈ ప్లానల్ బోర్డు అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఉపాధ్యాయ విద్యార్థి కృషి ఫలితాలను వీటిపై మనం ప్రదర్శించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి ఒక డ్రాయింగ్ గీశాడు. ఆ డ్రాయింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంది. అది మీరు అందరికీ తెలియజేయాలనుకున్నారనుకోండి, మీరు ఆ బొమ్మను తీసుకెళ్ళి ప్లానల్ బోర్డు మీద అతికించవచ్చు. కాబట్టి ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయ విద్యార్థి కృషి ఫలితాలను వీటిపై మనం ప్రదర్శించవచ్చు. ఇంకా వీటిపై ప్రదర్శించడానికి కటౌట్లను, వివిధ ఆకృతులలో కత్తిరించిన బొమ్మ చిత్రాలు మొదలైన వాటిని పేపర్ లేదా థర్మాకోల్ లేదా చెక్కను మనం వాడవచ్చు.
ఈ ప్లానర్ బోర్డును ఉపయోగించి కొన్ని సందర్భాలలో పిల్లల్ని ప్రశ్నలు వేయడానికి అలాగే సమాచారాన్ని పెంపొందించడానికి ఇలా ఎన్నో విధాలుగా మనం ఈ ప్లానర్ బోర్డులు అనేది ఉపయోగించవచ్చు. కొన్నిసార్లు శీర్షికలు రాయడానికి, క్యాప్షన్లు రాయడానికి అలాగే ఆకర్షించే పదాలు రాయడానికి కూడా ఈ ప్లానర్ బోర్డులు అనేవి ఉపయోగపడతాయి. ఉపాధ్యాయ విద్యార్థి కృషి ఫలితాలను వీటిపై మనం ప్రదర్శించవచ్చు కాబట్టి ఉపాధ్యాయుని సృజనాత్మకతను చూపించడానికి ఈ ప్లానర్ బోర్డులు అనేవి అవకాశం కల్పిస్తాయి. అంటే ఈ ప్లానర్ బోర్డు ద్వారా టీచర్ యొక్క క్రియేటివిటీని చూపించడానికి అవకాశం అనేది కల్పిస్తుంది. ఇంకా ఈ ప్యానల్ బోర్డు అనేది నిర్దిష్ట అంశాలను నిర్దిష్టంగా బోధించడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ప్రత్యేకమైన అంశాలను ప్రత్యేకంగా చూపించడానికి కూడా ఈ ప్లానర్ బోర్డు అనేది ఉపయోగపడుతుంది. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. ప్లానర్ బోర్డు అనగానే ఒక చెక్క బోర్డుకి ప్లానర్ క్లాత్, ఉన్ని క్లాత్ లేదా కమ్మలని అతికిస్తారు. ఈ ప్లానర్ బోర్డును ఉపయోగించి వెల్వెట్ క్లాత్తో చిత్రాలు, ఫోటోల్ని మనం ప్రదర్శించవచ్చు. వెల్వెట్ క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి వీటి ద్వారా చిత్రాలు, ఫోటోల్ని మనం ప్రదర్శించవచ్చు. ఈ ప్లానర్ బోర్డునే ఖాదీ వస్త్ర బోర్డు లేదా కంబలి వస్త్ర బోర్డు అని కూడా అంటారు. నల్లబల్ల తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్న బోర్డు ఏది? ప్లానర్ బోర్డు. ఈ ప్లానర్ బోర్డును ఉపయోగించి ఉపాధ్యాయ విద్యార్థి కృషి ఫలితాలను మనం ప్రదర్శించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి ఒక బొమ్మ వేశారు అనుకోండి, ఆ బొమ్మ చాలా బాగుంది అనుకోండి, ఆ బొమ్మను మనం ఈ ప్లానర్ బోర్డు మీద అతికించవచ్చు. ఎలా అంటే స్లాండ్ పేపర్ లాంటివి మనం బొమ్మ వెనకాల పెట్టి మనం అతికించవచ్చు. కాబట్టి ఈ విధంగా ఉపాధ్యాయ విద్యార్థి కృషి ఫలితాలను మనం వీటిపై ప్రదర్శించవచ్చు. ఇంకా విద్యార్థులను ప్రశ్నలు వేయడానికి అలాగే సమాచారాన్ని పెంపొందించడానికి, శీర్షికలు, క్యాప్షన్లు రాయడానికి, ఆకర్షించే పదాలు రాయడానికి, విద్యార్థుల్లో విషయ స్పష్టత పెంచడానికి, నిర్దిష్ట అంశాలను నిర్దిష్టంగా బోధించడానికి, ప్రత్యేక అంశాలను ప్రత్యేకంగా చూపించడానికి ప్లానర్ బోర్డు అనేది ఉపయోగపడుతుంది. ఎక్కువ బరువున్న బొమ్మలను పెట్టడానికైతే ఈ ప్లానర్ బోర్డును ఉపయోగిస్తారు. అదే తక్కువ బరువున్న బొమ్మలను పెట్టడానికైతే ఫెల్ట్ బోర్డులను ఉపయోగిస్తారు. కాబట్టి ఫెల్ట్ బోర్డుల గురించి కూడా ఇప్పుడే తెలుసుకుందాము. ఏమీ లేదు, ఫెల్ట్ బోర్డులు అనేవి ప్లానర్ బోర్డు కన్నా తక్కువ సామర్థ్యం కలవి. అంటే ఎక్కువ బరువున్న బొమ్మలు పెట్టడానికి ప్లానర్ బోర్డులు ఉపయోగిస్తే, తక్కువ బరువున్న బొమ్మలు పెట్టడానికైతే ఫెల్ట్ బోర్డులను ఉపయోగిస్తారు. కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోండి, తక్కువ బరువున్న బొమ్మలు పెట్టడానికి ఫెల్ట్ బోర్డులను ఉపయోగిస్తారు. అదే ఎక్కువ బరువున్న బొమ్మలు పెట్టడానికైతే ప్లానర్ బోర్డులను ఉపయోగిస్తారు. ఇప్పుడు ఫెల్ట్ బోర్డుల గురించి కూడా తెలుసుకుందాము. ఫెల్ట్ బోర్డులు అనగానే ఇవి ఫెల్ట్ లేదా ప్లానర్ క్లాత్ తొడుగుతో తయారు చేసిన ప్రదర్శన బోర్డులను గుర్తుపెట్టుకోండి. ఈ ప్లానర్ బోర్డులను 45 డిగ్రీల వాలుగా తక్కువ బరువుతో తయారు చేయబడిన బొమ్మలు అలాగే బోధనా సామగ్రి పెట్టడానికి వీలుగా తరగతి గదిలో అమరుస్తారు. 45 డిగ్రీల వాలుగా తక్కువ బరువుతో తయారు చేయబడిన బొమ్మలు బోధనా సామగ్రి పెట్టడానికి వీలుగా తరగతి గదిలో అమరుస్తారు అని గుర్తుపెట్టుకోండి. ఎక్కువ బరువున్న బొమ్మలను పెట్టడానికైతే ప్లానర్ బోర్డును ఉపయోగిస్తారు. తక్కువ బరువున్న బొమ్మల్ని పెట్టడానికి లేదా తక్కువ బరువున్న బోధనా సామగ్రిని పెట్టడానికైతే ఈ ఫెల్ట్ బోర్డులను ఉపయోగిస్తారు. తర్వాత ఏంటంటే హుక్ మరియు లూప్ బోర్డ్. హుక్ అండ్ లూప్ బోర్డ్ గురించి తెలుసుకుందాం. ఈ లూప్ బోర్డ్ అంటే ఏంటి అంటే ఒక కార్డు బోర్డు లేదా చెక్క బోర్డు మీద నైలాన్ క్లాత్ని అంటిస్తారు. ఈ హుక్ బోర్డు లేదా లూప్ బోర్డునే కొక్కీ బోర్డు అని కూడా పిలుస్తారు. ఈ కార్డు బోర్డు లేదా చెక్క బోర్డు మీద నైలాన్ క్లాత్ని అంటిస్తారు కదా, ఈ నైలాన్ క్లాత్ అనేది చాలా గట్టిగా చిన్న చిన్న మెలికలు కలిగి ఉంటుంది. మెలికలు అన్న లూప్స్, కాబట్టి లూప్ బోర్డ్ అనే పేరు వచ్చింది. కాబట్టి చిన్న చిన్న మెలికలు చేసి ఉంటాయి. ఇలా దీనికి అంటించిన నైలాన్ క్లాత్కి చిన్న చిన్న మెలికలు లూప్స్ ఉంటాయి. కాబట్టి మనం ఏవైతే చిత్రాలను అంటించదలుచుకున్నామో, త్రిమితీయ పరికరాలను పెట్టాలనుకున్నామో వాటి వెనుక చిన్న చిన్న కుక్కెలను అనేకమైన వాటిని అంటిస్తారు. ఇలా మనం చిత్రాలను లూప్స్ గల నైలాన్ క్లాత్ మీద పెట్టినప్పుడు ఆ కుక్కెలు అనేవి అంటుకుపోతాయి. మరి లూప్ బోర్డ్స్ అనేవి సాంఘిక శాస్త్రంలో వివిధ పట్టణాలకి సంబంధించిన సమాచారాన్ని తెలియజేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. సాంఘిక శాస్త్రంలో వివిధ పట్టణాలకు సంబంధించిన సమాచారం తెలియజేయడానికి ఈ లూప్ బోర్డులు అనేవి ఉపయోగపడతాయి. మరొకసారి చెప్పుకుందాము, హుక్ మరియు లూప్ బోర్డ్. దీన్ని హుక్ బోర్డ్ అనొచ్చు, లూప్ బోర్డ్ అనొచ్చు, అలాగే కొక్కీ బోర్డ్ అని కూడా అనొచ్చు. ఒక కార్డు బోర్డు లేదా చెక్క బోర్డు మీద నైలాన్ క్లాత్ని అంటిస్తారు. ఆ నైలాన్ క్లాత్కి చిన్న చిన్న మెలికలు లూప్స్ ఉంటాయి. మనం ఏవైతే అంటించాలనుకున్నామో చిత్రాలు, త్రిమితీయ పరికరాలు, అవి ఆ కొక్కాలను ఉపయోగించి మనం అంటించవచ్చు. ఈ లూప్ బోర్డ్ అనేది తాళాలు పెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ లూప్ బోర్డ్ అనేది సాంఘిక శాస్త్రంలో వివిధ పట్టణాలకి సంబంధించిన సమాచారం తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈజీగా నేర్చుకోండి. నెక్స్ట్ ఏంటంటే రోలింగ్ బోర్డ్. ఈ రోలింగ్ బోర్డ్ అనేది సమయాన్ని ఆదా చేసే బోర్డు. ఈ రోలింగ్ బోర్డ్ ఏం చేస్తుంది? సమయాన్ని ఆదా చేస్తుంది. ఈ రోలింగ్ బోర్డ్ అంటే మనకి పేరులోనే ఉంది కదా, మనం చుట్టగలం. కాబట్టి ఈ రోలింగ్ బోర్డ్ అనేది ఎలా ఉంటుంది అంటే వేలాడదీయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఇది వేలాడి తీసే బోర్డు, మళ్ళీ చుట్టచ్చు. కాబట్టి రోలింగ్ బోర్డ్ అనేది 2 లేదా అంతకంటే ఎక్కువ బోర్డులు అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ బోర్డులు ఎక్కువ అంశాలని ఒకదాని తర్వాత ఒకటి క్రమంలో చూపే బోర్డే ఈ రోలింగ్ బోర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ త్రిభుజాలు రకాలు.
చతుర్భుజాలు రకాలు, కోణాలు రకాలు మొదలైన వాటిని బోధించడానికి ఈ రోలింగ్ బోర్డ్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోలింగ్ బోర్డ్ని ఉపయోగించి మీరు చతుర్భుజాలు రకాల గురించి బోధించాలనుకుంటున్నారు. ఫస్ట్ ఏం చేస్తారు, చతుర్భుజాన్ని చూపిస్తారు. మిగిలిన చతుర్భుజాల రకాలన్నింటినీ చుట్టేసి ఒకదాని తర్వాత ఒకటి చెప్తూ అలా అర్థవంతంగా ఒకసారి ఒకదాని తర్వాత ఒకటి రోలింగ్ బోర్డ్ ద్వారా మనం చెప్పచ్చు. రోలింగ్ బోర్డ్ అనగానే సమయాన్ని ఆదా చేసేది. 2 లేదా అంతకంటే ఎక్కువ బోర్డులు, ఎక్కువ అంశాలను ఒకదాని తర్వాత ఒకటి క్రమంలో చూపే బోర్డు. త్రిభుజాలు రకాలు, చతుర్భుజాలు రకాలు, కోణాలు రకాలు ఇటువంటివి బోధించడానికి రోలింగ్ బోర్డ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ప్లాస్టిక్ గ్రాఫ్ బోర్డులు. ఈ ప్లాస్టిక్ గ్రాఫ్ బోర్డులు అంటే ఏంటంటే ఇవి గాజు, ప్లాస్టిక్, ఆక్రిలిన్ వంటి నున్నటి సమతల ఉపరితలం ఉన్న బోర్డులు. ఈ ప్లాస్టిక్ గ్రాఫ్లు అనేవి గాజు, ప్లాస్టిక్, ఆక్రిలిన్ వంటి నున్నటి సమతల ఉపరితలం ఉన్న బోర్డులు. ఈ ప్లాస్టిక్ గ్రాఫ్ బోర్డులను టీచర్ ఎలా యూజ్ చేయొచ్చు అంటే వీటిని బోర్డు పైన, బ్లాక్ బోర్డ్ పైన ఒక స్థలం నుంచి మరొక స్థలానికి కదిలేలా అమర్చి మనం టీచింగ్లో దీన్ని ఉపయోగించవచ్చు. అంటే బోర్డు మీద ఒక స్థలం నుంచి మరొక స్థలానికి కదిలేలా అమర్చుతాం కాబట్టి పిల్లల అటెన్షన్ అనేది బాగుంటుంది. కాబట్టి వీటిని యూజ్ చేసి ఎక్కువగా పిల్లల్లో అటెన్షన్ మనం తీసుకురావచ్చు. మరి ఇక్కడ బొమ్మలు అనేవి ఎలా అతుక్కుంటాయి అంటే స్థిర విద్యుత్ లేదా 2 నున్నటి ఉపరితలాలు అంటుకుని ఉండడం వల్ల ఏర్పడే ఖాళీ స్థలం వల్ల ఈ బొమ్మలు అనేవి అతుక్కుని ఉంటాయి. కాబట్టి ప్లాస్టిక్ గ్రాఫ్ బోర్డులను మనం ఈ విధంగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే అయస్కాంత బోర్డు. అయస్కాంత బోర్డు గురించి మనం తెలుసుకుందాము. దీన్నే మ్యాగ్నెటిక్ బోర్డు అని కూడా అంటారు. దీని ద్వారా కూడా విద్యార్థుల్లో మనం ఆసక్తిని పెంపొందించవచ్చు. ఈ అయస్కాంత బోర్డులను ఒక చోటు నుంచి మరొక చోటుకి తీసుకెళ్ళడానికి వీలుంటుంది. నల్లబల్ల, తెల్లబల్ల మనం తెలుసుకున్నాం కదా నల్లబల్ల, తెల్లబల్ల గురించి. కాబట్టి 2 చేసే పనిని ఈ అయస్కాంత బల్లలు కూడా చేయగలవు. కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయస్కాంత బోర్డులు అనగానే ఇవి విద్యార్థుల ఆసక్తిని కలిగిస్తాయి. ఈ అయస్కాంత బోర్డుని మ్యాగ్నెటిక్ బోర్డు అని కూడా అంటారు. నల్లబల్ల, తెల్లబల్ల ఈ 2 చేసే పనిని ఈ అయస్కాంత బోర్డులు కూడా చేస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ అయస్కాంత బోర్డులను మనకి ఎక్కడ కావాలంటే ఎక్కడికి మనం తీసుకెళ్ళగలం. వీటిని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లే వీలు ఉందని మనం తెలుసుకోవాలి. బులెటిన్ బోర్డ్, పెగ్ బోర్డ్, ప్యానెల్ బోర్డ్, జియో బోర్డ్, అలాగే హుక్ మరియు లూప్ బోర్డ్, అలాగే రోలింగ్ బోర్డ్, ఫెల్ట్ బోర్డ్, ఇంకా ప్లాస్టిక్ గ్రాఫ్ బోర్డులు, అలాగే అయస్కాంత బోర్డు గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియో నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.